వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. రేపు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తెలంగాణ బంద్ చేపట్టనున్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరాయి బీసీ జేఏసీ. రేపు జరిగే బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐతో పాటు తెలంగాణ జాగృతి, పలు ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. ఇక ఈ అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్, గత కొన్ని రోజులుగా మనం బీసీ రిజర్వేషన్కి సంబంధించి వస్తున్నటువంటి వార్తలను వింటూ ఉన్నాము, వాటిపై చర్చలు జరుపుతున్నాము. అయితే ఇవాళ చూస్తే మరి ఎప్పుడైతే హైకోర్టు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్టే ఇచ్చిందో మరి అప్పటి నుంచి కూడా బీసీ సంఘాలు నినాదాలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. మరి ఈ బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నట్లు కూడా తెలుస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్, బీజేపీ. మరి ఎవరు దీన్ని ఆపుతున్నారు అనుకోవచ్చు? బీసీ రిజర్వేషన్లను ఎవరు ఆపుతున్నారు అనుకోవచ్చు? మీరు అన్నట్టు శాలిని గారు, మీకు అట్లాగే సద్మతి ప్రేక్షణ నమస్కారం. అందరూ శాఖలే రోజుల గొప్ప మాయమవుతుంది. కానీ ఎందుకు అవుతుంది? బీసీ రంగానికి తెలుసు, ఇటు పార్టీలకు తెలుసు. అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. అంటే ఏమంటే అందరు కలిసి కోర్టు మీద అంటే కదా వీళ్ళు చేసే కోర్టుల మీదే కదా. మీరు చట్టాలు చేసే అధికారం మీ దగ్గర ఉండి, చట్టాలు అమలు చేసే అధికారం మీ దగ్గర ఉండి, మీరు ఇవాళ కోర్టులు తీర్పిస్తున్నాయి కనుక అన్ని కోర్టులు మాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి, అన్ని కోర్టులు మాకు వ్యతిరేకంగా తీర్పిస్తున్నాయి అని కృష్ణయ్య గారు నింటనే అన్నారు. కాకపోతే ప్రజలు అనుకుంటున్నారు అన్నాడు, కానీ ఆయన అభిప్రాయం అదే కదా. ఇట్లా కోర్టుల మీద నెట్టడం కరెక్ట్ కాదు. కోర్టులకు ఎప్పుడు స్కోప్ ఇస్తున్నారు? ఎప్పుడు కూడా చట్టాలు చేసే అధికారం రాజ్యాంగపరంగా మనకు చట్టసవళిక ఉన్నది, మాకు లేదు. అలా నా చట్టం చేయమని మేము చెప్పలేము, మేము చెప్పం కూడా. చేయాల్సింది మీరు చట్టాలు మంచి చేసుకోండి, మాకు అనుకూలంగా, మాకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేయకండి అన్నారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించొద్దు రిజర్వేషన్ లేవు. లేని దాన్ని పట్టుకొచ్చి కోర్టు ఆర్డర్ని తీసుకొచ్చుకొని ఇప్పటిదాకా నాటకపడింది పార్టీలు కావా? అంతేందుకు బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు? ఇది బీజేపీకి వ్యతిరేకంగా బందిది కనుక మేము మద్దతు ఇస్తామంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? అలవిగానే హామీలు ఇచ్చారు, చేస్తామని చేయలేదు కనుక ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకమైన ఆ మాట అనలే వాళ్ళు, ఇది రేపు అంటారు కూడా. బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ఇప్పటికీ చెప్పేసిండు, ఈ బంద్ అంతా అక్కడ చట్టాలు మేము చేసి పంపితే, బిల్లు పాస్ చేసి పంపితే అక్కడ చట్టం చేయకుండా వాళ్ళ అస్తారీ చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేకమైన బంద్ కనుక మేము మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే. కాదు ఇక్కడనే మరి మీరే అనవసరం తప్పుడు చట్టాలు చేసి ఇక్కడ కోర్టులకు అవకాశం ఇచ్చి మీరే అమలు చేయలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఈ సందర్భంలో సడమైన మధ్య మిగతా పక్షాలు ఏమి ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ బంద్ అందరు కలిసి రాజకీయ పక్షాలు పరస్పరం ఒకరి వ్యతిరేకంగా ఒకరు అనుకోవడం, మద్దతు ఇవ్వడం, బీసీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరూ బీసీలను మోసం చేస్తున్నారు. ఎప్పుడు అంటున్నాను కదా నేను, అన్ని పార్టీలు బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు కోర్టుల వెంట పడుతున్నారు. ఎంతెందుకు ఇవాళ శాలిని గారు ఇవాళ కూడా ఒకటి పిటిషన్ పడ్డది హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పడ్డది. ఏమనంటే మీరు 42% రిజర్వేషన్లు పక్క పోయి సుప్రీంకోర్టు ఇచ్చినట్టే మీరు ఈ పాత రిజర్వేషన్ పోవచ్చు కదా, ఎన్నికలు జరపమని ఆర్డర్ ఇవ్వమని కోర్టుకు వెళ్ళారు. కోర్టులు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు మొన్న ఎన్నిక జరుపుకోవచ్చు అన్నది కదా పాత రిజర్వేషన్ ప్రకారం హైకోర్టు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంది? అందులో ఆర్డర్లో అది లేదనుకున్నారు. ఉన్నదా లేదా చూడడానికి నేను అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టులో నా పిటిషన్ పెండింగ్ ఉందనుకోండి, ఎప్పుడు పడ్డది, ఏ రోజు పడ్డది, డాకెట్ ఆర్డర్ ఏంది, నాకు ఆన్లైన్ లో చూసుకోగలుగుతున్నా కదా. గతంలో కోర్టులో జరిగే విషయాలు మొత్తం తీర్పు వచ్చిన తర్వాత దాని కాపీ వచ్చేదాకా మనకు తెలియకపోయేది, అందులో వివరంగా ఏం రాశారని. ఇప్పుడు నిమిషాల మీద తెలుసుకునే అవకాశం ఉంది కదా. మొన్నటి సుప్రీంకోర్టు తీర్పులో వ్యాఖ్య చేసింది కానీ తీర్పులో రాయలేదు, ఉటంకించలేదు, పాత రిజర్వేషన్ ప్రకారం పోవచ్చు అని ఉటంకించలేదు అని మా ప్రభుత్వం అంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? మేము నిన్ననే ఉత్తరం రాసినాం ఇది ప్రభుత్వానికి, పాత రిజర్వేషన్ ప్రకారం పోవచ్చని ఇక్కడ హైకోర్టు అన్నది కదా. అదైతే తీర్పులు రాసింది కదా. అటువంటి అప్పుడు ఈ తీర్పులు రాసింది కనుక మీరు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మేము సంసిద్ధం తెలియజేశామని ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది. అన్నప్పుడు అయితే ఇదే సిద్ధంగా ఉన్నది కదా, మళ్ళీ 2 వారాల టైం ఎందుకు ఇచ్చినట్టు?
రేపటికో ఎల్లుండికి వేసి సుప్రీంకోర్టు ఏమన్నదో ఆర్డర్ తెప్పియండి, అందులో ఉన్నా లేకున్నా మేము ఇచ్చిన ఆర్డర్ పాస్ చేయాల్సి అమలు కావాలని హైకోర్టు అనొచ్చు కదా. అంటే మళ్ళీ తాత్సారం చేయడమే. కోర్టులు కూడా ఏమైందంటే ఇప్పుడు మన ధర్మరాజు అంటే దుడ్డే భార్య నాదన్నట్టు ఇద్దరి మధ్యన పంచాయతీ జరుగుతున్నప్పుడు వీరంత తొందరగా తేల్చాలి కదా అంటున్నాడు. సరే, రేపు బంద్కు పిలిపించారు, బంద్ జరుగుతుంది. బీసీలకు అనుకూలంగా ఏ పార్టీ, వ్యతిరేకంగా ఏ పార్టీ లేదు, అనుకూలంగా అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు కనుక రేపు బంద్ జరిగే అవకాశం ఉన్నది. కానీ బంద్ ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరి మీద నిరసన? అవును, న్యాయం కావాలి. కానీ మరొకసారి మండల కమిషన్ మంటలు మన రాష్ట్రంలో మండించే రకంగా, లేకపోతే సమస్య పరిష్కారం సామరస్యంగా కావాలని చూడాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను. ఇంకొక మాట చెప్తాను. ఈ రిజర్వేషన్ 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటేమో విద్యా ఉద్యోగాలలో, రెండోదేమో రాజకీయ రిజర్వేషన్. రాజకీయ రిజర్వేషన్ల విషయానికి వస్తే రిజర్వేషన్ లేకుండానే బీసీల చైతన్యం పెరిగింది. మాకెంతో మేమంతా అనే ఒక చైతన్యం పెరగడం వల్ల ఇప్పటికి పంచాయతీ మెంబర్ల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా కూడా అన్ని స్థాయిల్లో 50% కంటే మించే బీసీలు గెలుస్తున్నారు. నాకు ప్రత్యక్షంగా చెప్తాను. నేను 2001 నుంచి గత 24 ఏళ్ళుగా మేము ప్రతి ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మండలాధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ నడుపుతున్నాం. అంటే మేము సొంతంగా మేము నడుపుతలేము, ప్రభుత్వం నడిపే ట్రైనింగ్ క్లాసులలో వార్డు మెంబర్లకు, సర్పంచులకు అయితే పూర్తి స్థాయిలో మేము ప్రతి జిల్లా కేంద్రంలో మనకు నడుపుతున్నాం. పోయినసారి మేము యాదాద్రి భువనగిరి జిల్లాది పోచంపల్లి, భూదాన్ పోచంపల్లి మొత్తం 454 మంది సర్పంచులకు శిక్షణ ఇచ్చినాం. అందులో స్పష్టంగా చెప్తున్నాం. అందులో చూస్తే మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాసి ఉంటుంది కదా. 50% కంటే మించి వీళ్ళు ఎన్నిక అవుతున్నారు అంటున్నాడు. ప్రత్యక్షంగా ఉండేది. ఎక్కడ కావాలి రిజర్వేషన్లు? ఈ కేవలం స్థానిక ప్రభుత్వాలను ఎట్లయినా వద్దన్నా వస్తున్నాయి. రిజర్వేషన్ హక్కుగా ఉన్నా లేకపోయినా గెలుస్తున్నా. కానీ విద్యా ఉద్యోగాలు ఎందుకు కావాలని కోరతలేరు? దాని మీద గట్టిగా చేయాలి కదా. అట్లానే రెండోది, బీసీ సంఘాలు నా వినతి ఏంటంటే, ఇప్పుడు కేవలం ఈ ఎలక్షన్లు ఈ 42% రిజర్వేషన్ అంటే పోకండి. మీరు విద్యా ఉద్యోగాలు 25% ఉంది, అది ఎందుకు దాటొద్దు అంటున్నారు? అది దాటాలి కదా. అంతేందుకు చట్టసభల్లో ఎందుకు రిజర్వేషన్ అవసరం లేదు? దీని గురించి ఎవరు మాట్లాడతలేదు. చట్టసభల్లో రేపు వచ్చే డిలిమిటేషన్ లో బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడండి. అప్పుడు ఎవరైనా మీ మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో రిజర్వేషన్ లేవు బీసీలకు, ఎస్సీ, ఎస్టీకి తప్ప. మనకు పార్లమెంట్ లో లేవు. మరి రాష్ట్ర అసెంబ్లీలతో పాటు పార్లమెంట్ లో కూడా కావాలని ఎందుకు కొట్లాడరు? అంటే చట్టాలు చేసే అధికారం మీకు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. కేవలం సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళు ఏమేస్తారు? మహా అయితే స్థానిక ప్రభుత్వాల్లో కింది స్థాయి పరిపాలన ఉంటారు, వద్దానే ఉంటున్నారు కదా. ఎక్కడ కావాల్సింది మీకు? ఈ చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? అగ్రవర్ణాలు లేకుంటే ఇతరత్ర కులాలు చేస్తున్నాయి కనుక మేము మా చట్టాలు మేము చేసుకుంటామనే డిమాండ్ వచ్చినప్పుడు మాత్రమే బీసీల కుల చైతన్యం సరైంది అంటున్నాడు. బీసీ సంఘాల నాయకులు కూడా బీసీలు కరెక్ట్ ఉన్నారు, కార్యకర్తలుగా లేకుంటే ప్రజలుగా. కానీ సంఘాల నాయకులు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం, గుడుమ అంటే పండుగ అని, ఇవాళ ఒక మంచి పని కాగానే వెంటనే పాలాభిషేకాలు చేయడం, లేకపోతే శివయాత్రలు చేయడం చూస్తున్నాం కదా. మొన్న కృష్ణయ్య గారు, వీళ్ళందరూ ఎందుకు కృష్ణయ్య గారు పేరుస్తారంటే బీసీ సంఘాల నాయకుడు, మొదటి నుంచి కొట్లాడుతున్నవాడు. ఎస్సీ హక్కుల కోసం మన మంద కృష్ణమాది గారు ఎట్లా కొట్లాడిందో, ఈ బీసీ హక్కుల కోసం ఆయన కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఇతర చాలా మంది ఉన్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ పోరాటం తప్పులేదు. కానీ వాళ్ళు మొన్నటి దాకా ఏమన్నారు? ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఎత్తుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ప్రభుత్వం చేయగానే రిజర్వేషన్ పోయినాయి అంటున్నారు. బీజేపీ ఎంపీ కృష్ణయ్య గారు అయినా సరే ఉద్యమానికి ముందుకుంటే ఇవాళ బీజేపీ ఎంపీ కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఒక బంద్కెత్తి పిలిపించింది కదా. కేంద్రంలో ఆగినాయి కదా చట్టాలు. అటువంటిప్పుడు ఈ 2 జాతీయ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా ప్రభుత్వం చెప్పే మాటలు విని ఎందుకు మోసపోతున్నారు? ఇది సాధ్యంగా తెలిసి కూడా మనకు పాలాభిషేకాలు ఎందుకు చేసిండ్రు? వీళ్ళు ఒక్కరే కాదు, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా అదే కదా. ఆమె రంగులు పూసుకున్నది, అయిపోయింది అన్నట్టు. నేనన్నా ఇల్లు అలికిండ్రు, పండుగ కాలేదమ్మా. పండుగ చేసుకోవాలంటే ఇల్లు అలకడమే కాదు, నిజమైన పండుగ రావాలంటే రిజర్వేషన్ 42% మన 15 వర్గాలకు దక్కాలి కదా, అప్పుడు కదా వచ్చేది అన్నాను. ఏమైంది? ఇప్పుడు లేదు కదా. అందుకని కోర్టులు చెప్పేది కేవలం 50% ఏదో సీలింగ్, కోర్టు పెట్టిన ఆర్డర్ మాత్రమే, అది రాజ్యాంగం లేదు, స్పష్టత ఉన్నది దాని మీద. కానీ త్రిబుల్ టెస్ట్ లో 2 టెస్టులు పాస్ అయినా అంటే ఆ 2 టెస్టులు కూడా పాస్ కాలేదు అంటున్నాను. మీరు డెడికేటెడ్ కమిషన్ వేస్తారు, 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఏది అధికారులు చెప్పిన లెక్కలకు 70%, 60% కూడా జనగణన సరిగ్గా కులగణన జరగలేదనే ఆరోపణ ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వమే రేపు 2027లో జరిగే జనాభా లెక్కలలో కులగణన చేయాలి.
ఆ తర్వాత ప్రకటించాలి. రాష్ట్రానికి ఒక తీరు ఉంటుంది. అన్ని జనాభా రాష్ట్రానికి ఒక తీరు ఉండకుండా అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరు బీసీ జనాభా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల అయితే బ్రాహ్మణులు కూడా దాదాపు 15% ఉన్నారు అక్కడ. కనుక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులాల లెక్క ఉన్నాయి కనుక ఇది చేసి కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ చేరిస్తే తప్ప సాధ్యం కాదు. వీళ్ళు ఈ జిమ్మికులు మధ్యన ఈ జిలేబీ కా చక్కర చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ సంఘాల నాయకులు కూడా తమ కులానికి ద్రోహం చేస్తున్నారు అంటున్నారు. బంద్ జరగనియండి, ఎవరు వద్దాను, కానీ ఒక బంద్ ఒక ఎట్లా చూడాలంటే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి అని ప్రకటించడానికి బంద్ ఒక ఆయుధం అంటున్నాను. దాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. రైట్. అలాగే ఇక అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మరి జాయిన్ అయ్యారు డిబేట్లో. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్కి కూడా నమస్కారం. సార్, మరి గత కొన్ని నెలలుగా అయితే మనం బీసీ రాగాన్ని వింటూ ఉన్నాం తెలంగాణలో. మరి ఇవాళ మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు బీజేపీ నేతలు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి అని అంటూ ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ రేపు ఏదైతే జరగబోతుందో తెలంగాణ బంద్కు సంబంధించి కూడా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మరి మద్దతు తెలుపుతున్నాయి. మరి ఈ బంద్ యొక్క లక్ష్యం ఏంటి? ఎవరికి వీళ్ళు దేన్ని లక్ష్యంగా వీరు ఎవరికి వ్యతిరేకంగా ఈ బంద్ను నిర్వహిస్తున్నారు? సార్, బీసీ సంఘాలన్నీ కూడా ఈ రోజున రేపు బంధుకు పిలుపు ఇవ్వటం వెనక ప్రధానమైనటువంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళ డిమాండ్కి సంబంధించినటువంటి విషయంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఉండాలి అనేటువంటి దాన్ని ప్రభుత్వం చేసిన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. అందుకు అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. ఈ రోజున బీసీల యొక్క డిమాండ్ న్యాయపరమైనటువంటి డిమాండ్. వాళ్ళు జనాభాలో 46% బీసీలు ఉన్నారు, ఇంకొక 10% బీసీ ముస్లింలు ఉన్నారు. అంటే 56% జనాభాగా ఉన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అడగటం అనేటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా 56% వాళ్ళు ఏమి అడగటం లేదు. 46% ఇవ్వమని, 42% ఇవ్వమని చెప్పేసారు. ఈ నేపథ్యంలో మరి దానికి అనుగుణంగానే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఆల్రెడీ అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు నిర్ణయం చేశారు. అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు చాలా స్పష్టంగా, ఇంతకుముందు సుప్రీంకోర్టు 50% మొత్తం రిజర్వేషన్లో దాటి ముందుకు వెళ్ళటానికి వీలు లేదు అనేటువంటి ఒక లా పరిశీలిస్తుంది. కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిందే. మీరు ఈ విధంగా 42% ఇవ్వాలి అని అంటే ఇది 50% రిజర్వేషన్లు పెరుగుతాయి. ఎందుకు అని అంటే 15% ఎస్సీ రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి, 10% ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్. మరి మిగతా ఈ నేపథ్యంలో బీసీలకి 42% ఇస్తే అది 50% దాటిపోతుంది కదా. కాబట్టి దానికి మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా ఇది విధంగా చేయటం కుదరదు. మీరు పాత పద్ధతిలోనే ఇంతకుముందు బీసీలకి ఏ విధంగా అయితే 27% ఉన్నట్లు అందుకు అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పాత రిజర్వేషన్లకు అనుగుణంగానే మీరు ఎన్నికలు నిర్వహించండి అని కోరుతుంది. దాని మీద బహుశా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు. సుప్రీంకోర్టు కూడా నాకు తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇంతకుముందు తీర్పు 50% రిజర్వేషన్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్ప మీరు పెంచడానికి వీలు లేదు అనేటువంటి దాని మొత్తం రిజర్వేషన్. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా లేవు అంటే లేవు అనేటువంటి కోర్టు అభిప్రాయపడింది. దీంతో చిక్కుముడి పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది? మేము ఆల్రెడీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, మేము ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చాం, మా తప్పేం లేదు కదా, మేము బీసీ తప్పే ఉన్నామని చెప్పేసి వాడు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఏమంటది? కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా కేవలం ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పు ఉన్న నేపథ్యంలో ఏదో 42% అనేటువంటి దాని మీద వీళ్ళు తీర్మానం చేసేసి
ఆ తర్వాత మేము దాన్ని అమలు చేయలేకపోవడానికి కోర్టు అడ్డొచ్చింది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేటువంటి విధంగా ఈ సాకుడు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విధంగా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, వాళ్ళు మీ కోర్టులో ఉంది కదా, ఇప్పుడు దీని మీద నిర్ణయం చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం కదా, మీరు ఒక నిర్ణయం చేయండి, మీరు ఎందుకు బీసీలకు వ్యతిరేకమా, ఇదంతా కూడా ఢిల్లీలో తేలాల్సినటువంటి అంశం అని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి అంశం. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఏమంటారు, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో ఆ విధమైనటువంటి బీసీలకు అనుకుంటున్నా మీరు ఒక నిర్ణయం చేయించండి అని అడుగుతున్నాను. నేనేమంటానంటే బీజేపీ ఎందుకు, ఒకవేళ బీజేపీ అక్కడేం అధికారంలో లేదు తెలంగాణలో, బీజేపీ ఎందుకు అఖిల పక్షం తీసుకెళ్ళాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరే అఖిల పక్షాన్ని పిలవండి, మీరు అఖిల పక్షాన్ని పిలిచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగండి, మేము అన్ని పార్టీలు వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ, అదే విధంగా కమ్యూనిస్టులు, అక్కడ ఉండేటువంటి అన్ని పార్టీలు కలుపుకొని ప్రభుత్వము, కాంగ్రెస్ అందరం వస్తున్నాం అఖిల పక్షం, మీరు కేంద్ర ప్రభుత్వం మాకు సమయం ఇవ్వండి, ప్రధానమంత్రి సమయం ఇవ్వండి అని వీటెందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళవచ్చు. వాళ్ళు కదా ప్రభుత్వం ఉంది, బీజేపీనే తీసుకెళ్ళచ్చు, బీజేపీ బాధ్యత తీసుకొని ఎస్ మేము బీసీలకు అనుకూలంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా మేము బీసీలకు అనుకూలంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు కూడా ఈ బీసీ సంబంధించిన రిజర్వేషన్ల పెంపుని బీజేపీ కూడా అంగీకరిస్తుంది, బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తుంది, అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. సమస్య ఏంటంటే అందరూ మద్దతు తెలియజేస్తారు, అందరూ కలిసి ధర్నా చేస్తారు. ఇందాక మీరు డౌట్ అడిగినట్టుగా అసలు ఎవరి మీద ధర్నా చేస్తున్నట్టు, ఎవరి మీద నీళ్ళు బంద్ చేస్తున్నట్టు, ఈ బంద్ ఎవరి కోసం లేకపోతే ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? అన్ని పార్టీలు వస్తే మా పార్టీ మీకే అనుకూలం, బీసీలకు అనుకూలం, మా పార్టీ చేస్తుంటే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారని ఇతర పార్టీలోని ప్రతిపక్షాలేమో అధికార పక్షాన్ని చేస్తే అధికార పక్షం ప్రతిపక్షం. దీంట్లో బలిపశువులుగా మారేటువంటి వాళ్ళు ఎవరైనా అంటే బీసీలు ఈ రోజున బలిపశువులుగా మారారు. రామ్మోహన్ గారు ఒక అది కొంచెం నచ్చకపోయినప్పటికీ కూడా బీసీ నేతలు వాళ్ళ యొక్క వైఖరి లేకపోతే బీసీ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి విధానం అనేటువంటిది లేకుండా రాజకీయ పార్టీలకు తోక సంఘాలలాగా మారిపోయి ఈ రోజున వ్యవహరించడం వల్లే బీసీలకు న్యాయం జరగటం లేదనేటువంటి ఒక వాదన కూడా ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలను వాడుకుంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే మెజారిటీ ఓట్లు బీసీలే. మీరు ఎన్ని కులాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల ఉత్తరాంధ్రలో ఇప్పుడు బ్రాహ్మణు లేకపోతే మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్ లాంటి పెత్తందారి కులాల వాళ్ళు ఉంటే ఉండొచ్చు. సగటున భారతదేశంలో చూసినప్పుడు 15% మాత్రమే పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా 85% ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 50 నుంచి 55% బీసీలు ఉన్నారు అనేటువంటిది ఈ రోజున తెలంగాణలో అక్కడ కులగణన చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సంఖ్య అది. కాబట్టి వాళ్ళు 56% వరకు ఉన్నటువంటి నేపథ్యంలో 42% వాళ్ళకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వటం అనేటువంటిది పక్కది. ఎవరికి ఇవ్వటం లేదు, వాళ్ళు అడగటం లేదు. వాళ్ళ సంఖ్యకు అనుగుణంగానే వాళ్ళు కనీసం మా రిజర్వేషన్ పెన్షన్ అని అడుగుతున్నారు. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళు ఎలాగా నాయకులుగా వాళ్ళు ఉన్నటువంటి హక్కుల్ని అధికారాలని ఎలా ఉపయోగించుకోగలుగుతారు? ఉపయోగించుకోలేరు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి విషయంలో రాజకీయ పార్టీలు ఈ రోజున ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. అన్ని పార్టీలు, ఏ పార్టీ మినహాయింపు లేదు దీంట్లో, అన్ని కూడా నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మాట నెగిటివ్ అయినా కానీ ఏమైనా కానివ్వండి, అన్ని పార్టీలు మేము మీకే అనుకూలం, బీసీలకు అనుకూలం, మేము రిజర్వేషన్లు పెంపుకు అనుకూలం అని చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాన్ని చేయాలి కదా. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే ఇది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించినటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఢిల్లీలో పార్లమెంట్లో తేలాల్సినటువంటి అంశం. పార్లమెంట్లో ఒక నిర్ణయం చేసి అసలు బీసీ కాదు మొత్తం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ 10 ఏళ్ళకు ఒకసారి ఇది పొడిగించుకుంటూ వస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ మనం రాజ్యాంగం ఆ రోజున రాసుకున్న దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ.
దీంట్లో మరి 50% కన్నా ప్రత్యేకమైన పరిస్థితులు తప్ప మిగతా పరిస్థితులు పొడిగింపు చేయడానికి లేదు అని అన్నటువంటి పరిస్థితిలో దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ తీర్పు భిన్నంగా నిర్ణయాలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరైనా సరే దాని మీద పార్లమెంట్ లో చర్చ జరిపి పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకువచ్చి మరి దాంట్లో అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ ఉంటాయి. దానికి అనుగుణంగా దాని మీద డిబేట్ చేసి దాని సమస్యకు పరిష్కారం లభించే దిశగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఈ సమస్య జటిలం అయిపోయింది. ఈ సమస్య తేలదు. కోర్టు ఏం చెప్తుంది? మీరు పెంచినటువంటి రిజర్వేషన్కి అనుగుణంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం కుదరదు అంటుంది. మరి ఎన్నికలు ఆపుతారా? ఎన్నికలు ఆపడానికి వీల్లేదు అనేటువంటిది కూడా కోర్టు చెప్తున్నట్టు. ఎన్నికలు ఆపడానికి ప్రభుత్వం కూడా ఎందుకు అని అంటే ఈ ఎన్నికలు ఆపేస్తే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజున ఎన్నికలు సకాలంలో జరగకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధుల విషయంలో మరి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించాలి అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇప్పుడైతే మరి పెరిగినటువంటి రిజర్వేషన్ అనుగుణంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఈ చిక్కుకుడిని ఇవ్వాలి అని అంటే నిజాయితీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిన్సియర్ గా వాళ్ళు ఎఫర్ట్ చేసి బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేయాలి. వీళ్ళందరూ కూడా పైకి ఒక మాట లోపల ఇంకొక రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్నారనేటువంటి అనుమానాలు మాత్రం బీసీల్లో బలంగా ఉంది. చట్టరూపం దాల్చకుండా ఇటు రాష్ట్రపతి అలాగే గవర్నర్ పెండింగ్లో పెట్టడానికి బీజేపీనే కారణమనే వార్తలు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఈ రిజర్వేషన్ల అమలు కాకుండా అడ్డుపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి ఇవాళ బీజేపీ కూడా మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? బీజేపీ పైకైతే మద్దతు ఇస్తుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ ఏమిటి? మేము అన్ని మా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, మేము మా ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. మరి దీనికి ఆమోదం రావాలంటే ఇప్పుడు కోర్టు నుంచి ఇచ్చిన అవాంతరాలు తొలగిపోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి వాళ్ళు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాని మీద ఇప్పుడు ఈ మొత్తానికి కారణము దీనికి దోషులు ఎవరు అయ్యా అంటే బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ చెప్పారు. కాంగ్రెస్ ఎందుకు బీజేపీ మరి అంత చొరవ తీసుకోవట్లేదు? కారణం ఏంటి? మరి ఇప్పుడు ఎందుకు కారణం అని అంటే ఇది కాంగ్రెస్ కి క్రెడిట్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు అనుకూలంగా ఈ రోజున 45% మేము ఇచ్చాం స్థానిక సంస్థల ఎన్నికల్లో, మేము బీసీలకు అనుకూలం అని కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ప్రచారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి క్రెడిట్ కాంగ్రెస్ వస్తుంది కదా, బీజేపీ ఎందుకు చొరవ తీసుకోవాలి, ఎందుకు దానికి ఉన్నటువంటి చిక్కుముండ్లు మొత్తం తొలగించాలి అనేటువంటిది బీజేపీ యొక్క ఏమో. పైకి మాత్రం మేము బీసీలకు అనుకూలమే అని చెప్తారు. అందుకని వీళ్ళకి ఎవరికి కూడా నిజాయితీగా సమస్యను పరిష్కరించేటువంటి ఉద్దేశం కానీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం కానీ కాంగ్రెస్ కి బీజేపీకి బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ పాత్ర ఏం లేదు, వాళ్ళు ఏం చేయగలిగిన పరిస్థితి. ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఎంత విమర్శిస్తారు, కాంగ్రెస్ ని విమర్శిస్తారు, బీజేపీని విమర్శిస్తారు. కాబట్టి మూడు పార్టీల యొక్క వైఖరి బీసీలకు అన్యాయం చేసేటువంటి విధంగానే ఉన్నాయి. మరి తక్కువ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారంగా జరిగితే మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెంచినటువంటి రిజర్వేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఉన్నారు. దాన్ని మార్చి ఒకవేళ మళ్ళీ ఎన్నికలు జరపాలంటే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి దీనికి మరి బీసీలు అక్కడ అంగీకరించరా, మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామంటారా, ఏం జరిగింది ఏంటి చూడాల్సినట్టు. రైట్, రామ్మోహన్ రావు గారు చెప్పండి సార్. మరి మనం అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయి అంటున్నారు, కానీ మరి రిజర్వేషన్లు మాత్రం అమలు కావడం లేదు సార్. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రాజకీయం కోసమే ఈ డ్రామా అంతా ఆడుతున్నారు అనుకోవచ్చా? మరోవైపు బీజేపీ అంటుంది హైకోర్టు ఎప్పుడైతే మరి స్టే ఇచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీ అంటుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చెయ్యాలి అని ఆరోపిస్తూ ఉంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? నేను మొదలే చెప్పాను కదా శర్మ గారు, కృష్ణానంజలి గారు చరిత్రను తీసుకొచ్చాను మొత్తం అంతా. నేను కరెంట్ అఫైర్స్ చెప్పాను, మొదలే చెప్పాను. అందరూ శాకాహారులే, రొయ్యల గంప ఎందుకు మాయం అందరికీ తెలుసు కదా. రెండోది నోరు మాట్లాడుతుంది, నొసరు వెక్కిరిస్తుంది అంటున్నా వీళ్ళు చేసే పని. ఈ పాపానికి బాధ్యులు ఎవరంటే రెండు జాతీయ పార్టీలు. దేశంలో ఇప్పటి వరకు అధికారంలో ఉంది ఎవరు?
అయితే కాంగ్రెస్ 55 ఏళ్ళు, ఓ 20 ఏళ్ళు బీజేపీ, బీజేపీ. మిగతా అన్ని పక్షాలు కలిసి ఇంకో 5 ఏళ్ళు కలిపి మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ కదా ఇప్పటిదాకా రాజ్యం వెళ్ళింది. ఎస్ సార్. వీళ్ళిద్దరు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగంలో లేదని అందరికీ తెలుసు కదా. 50% సీలింగ్ రాజ్యాంగంలో లేదు, కరెక్టే. అటువంటి చట్టాలు ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు వచ్చినా నిన్న గవాయ్ గారు కూడా ఏమన్నారు, రాజ్యాంగం పరంగా మీరు చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది, చట్టసభలకు ఉంది, మాకు లేదు. అలానా చట్టం చెయ్యమని కూడా నిర్దేశించలేము. మీరు చేసిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే మేము వాటిని సమీక్షిస్తాము అన్నారు కదా. సమీక్షించి కూడా ఇప్పుడు ఎన్ని 50% సీలింగ్ పెట్టి నేను ఇవాళ కాదు కదా, 30 ఏళ్ల క్రితం కదా. అది కూడా చెప్తున్నాడు. 92లో జయలలిత మన దాని కేసులో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా 9వ షెడ్యూల్లో చేర్చి 69% రిజర్వేషన్లకు ఒప్పుకున్నది. కానీ అక్కడ బ్రిటిష్ కాలం నుంచి మన కృష్ణాంజలి గారు బాగా తెలుసు. ఇప్పుడు అక్కడ మనకు బ్రిటిష్ కాలం నుంచి రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. బీసీలో ఏబిసిడి వర్గాలకు వేరు రిజర్వేషన్ ఉన్నాయి. అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఇచ్చినా దేనికి ఇచ్చినా చట్టసభలు ఎట్లాగూ లేవు. స్థానిక ప్రభుత్వాల్లో వాళ్ళు అణగారిన వర్గాలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు. అదంతా ఆ లెక్కలని సమర్పించి బ్రిటిష్ కాలంలో ఏమైంది ఇప్పుడేమైంది చేసే వాళ్ళు ఆర్డర్ సాధించుకున్నారు, చట్టం సాధించుకున్నారు. పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాన్ని 9వ షెడ్యూల్ చేర్చారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే 9వ షెడ్యూల్, నేను ఒక ఉదాహరణ చెప్తాను. 9వ షెడ్యూల్ ఎట్లా ఉదాహరించవచ్చు అంటే, మార్కండేయులు కదా అల్పాయుష్కుడు అయితే యమధర్మరాజు వచ్చి 12 ఏళ్ల వయసులో తీసుకెళ్తా అంటే శివలింగానికి అవగలించుకున్నాడట. శివలింగం మీద మార్కండేయులు పట్టుకోవాలంటే శివలింగం మీద పాశం విడిచాలి, యమపాశం. కనుక విడవలేడు కనుక యమధర్మరాజు ఆగింది. అట్లానే ఈ 9వ షెడ్యూల్ అనేది శివలింగం నాటిది. దానికి అవగలించుకున్న లాభం లేదు. రేపు పొద్దున మీరు ఈ 9వ షెడ్యూల్ అన్ని తెలుసుకుంటూ పోతే ఎట్లా చేసుకుంటూ పోతారు, దాన్ని కూడా సమీక్షిస్తాం, మేము దాన్ని ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు గతంలో హెచ్చరించింది. అందుకు 2010లో ఈ చట్టం వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు మరొకసారి 50% సీలింగ్ ఉటంకిస్తే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతాను ముందుకు వస్తే షెడ్యూల్ విడుదలైన తర్వాత కోర్టుకు పోయిపోతారు. పోతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నది అంటే, అయ్యా షెడ్యూల్ విడుదలైంది, ఆల్రెడీ మన నోటీసులు మన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, మీరు నోటిఫికేషన్ దేశంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని ఒకే ఒక మాట. నిన్న కూడా మనకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఓటు చోరీ అని చెప్పి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి పోతే నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత మేము దానిలో జోక్యం చేసుకుని ఎలక్షన్ ప్రాసెస్ జోక్యం చేసుకుని నిన్నే హైకోర్టు ఇచ్చింది కదా, తెలంగాణ హైకోర్టు. అట్లా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమన్నదంటే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద మేము నోటిఫికేషన్ ప్లస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మేము చెయ్యలేము, దీన్ని కొనసాగించాలి అని ప్రభుత్వం వాదించింది. ఆ ఒక్కసారి కండిషన్ అన్నట్టు, కండిషన్ బెయిల్ లాగా కండిషన్ ఏమని చేసిందంటే, ఈ ఒక్కసారి అనుమతిస్తున్నాం, ఇంకోసారి అనుమతించింది లేదన్నారు. సరే 2014లో 2 రాష్ట్రాలు విడిపోయినాయి. 2018 తర్వాత ఎలక్షన్ జరపడానికి కేసీఆర్ ముందుకు వస్తే ఆయన కూడా ఇదే సమస్య. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇబ్బంది ఎదుర్కొందో ఆనాడు కూడా ఎవరికైనా బీసీ రిజర్వేషన్ తగ్గించాలని ఉంటది కదా. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పెట్టిన రిజర్వేషన్ తర్వాత 34%, 33% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ. అమలయ్యే క్రమంలో 33% ఉండే అన్నట్టు. ఆ 33 కూడా వీలు కాదు. బీసీలకు మొత్తం 27% పోతే, బీసీ ఎస్సీ ఎస్టీలకు 27% పోతే బీసీలకు ఇచ్చి 23% మిగులుతుంది, దాన్ని ఇచ్చుకోవచ్చు అన్నది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏమన్నది, ఎలక్షన్లు ఆపకండి, ఎలక్షన్ చేసుకోవాల్సిందే మీరు పాత రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడులాగా. అంటే సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ వెనక తీసుకొని అప్పుడు పాత రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ 23% బీసీల రిజర్వేషన్ తీసుకుంటూ 2019లో ఎలక్షన్ జరిగినాయి. నేనంతా ఎలక్షన్ వాచ్ అంతా పాల్గొన్నామని సర్పంచులకు శిక్షణ ఇచ్చినామని. ఇప్పుడు ఏమైంది, 2023లో ఏమన్నారు, వాళ్ళు పూర్తిగా అన్యాయం చేసిండ్రు, బీఆర్ఎస్ పూర్తిగా రిజర్వేషన్ తగ్గించింది అని చెప్పి రాజకీయంగా వాడుకొని 42% రిజర్వేషన్లు ఇస్తానని కామన్ డిక్లరేషన్ ఇచ్చి డిక్లరేషన్ లో బీసీల ఓట్లు పొంది గెలిచింది ప్రభుత్వం అంటున్నాను నేను. అంటే అలవిగాని హామీలు అది వేరే, 6 గ్యారంటీలు, 113 హామీలు, 420 హామీలు అవన్నీ వేరే. రైతులకు ఏమి ఇచ్చారు, మహిళలకు ఏమి ఇచ్చారు అవన్నీ పోయినాయి. ఈ ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాయి. 42% అమలు సాధ్యం కాదు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా సాధ్యం కాలేదు కదా ప్రత్యేక తెలంగాణలో, మరి ఇప్పుడెట్లా సాధ్యమని వీళ్ళు తెలవాలి కదా. అంటే ఇచ్చేసిండ్రు, బీసీల ఓట్లు కొలగొట్టుకుంటూ ఏకమొత్తంగా గెలిచిండ్రు. అది వేరే. గెలిచిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ లో ఈ కేంద్రంలో ఉన్న 2 పార్టీలు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు చేయదలుచుకుంటే మార్గం ఉందని నేను అంటున్నాను. మార్గం ఉంది, కానీ ఒక్క రాష్ట్రం కోసం బిల్లు చేస్తే, ఒక్క రాష్ట్రం చట్టం చేస్తే అవి పనికి రాకుండా పోతాయి. గతంలో మహారాష్ట్ర ఉదాహరణ ఉంది, మన గతంలో మన బీహార్ ఉదాహరణ ఉంది. బీహార్లో ఎన్నికలు ఆగినాయి, స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఈ రిజర్వేషన్ పెంచితే. మహారాష్ట్రలో ఎన్నికలు అయిన తర్వాత కూడా రద్దు అయినాయి. ఏది బీసీ రిజర్వేషన్ పెంచి ఎన్నికలు అయిన తర్వాత కూడా రద్దు అయినాయి, 50% దాటినాయి అని చెప్పి. ఆ ఉదాహరణ తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. అంటే హామీ మీది
అమలు మేమెందుకు చేయాలని బీజేపీ అంటుంది. హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అలాగే కానీ హామీ అని తెలుసు కదా. ఎస్ కానీ బీజేపీ కూడా పాత్ర ఉందంటున్నా. ఎందుకుందంటున్నా అంటే ఇవాళ రెండు బీవీ మియా రాజీ హోవాతో కాజీ కాకర్తా అని సామెత ఉన్నది. భార్యాభర్తలు కలిసిపోయినాక పురోహితుడు ఏం చేస్తాడు? మీరు చేయాల్సిన పని పురోహితుని పని ఏమో కోర్టులు చేస్తున్నాయి. మీరు చేయాల్సిన పని ఏంది? రెండు పార్టీలు ఏకమై కేంద్రంలో నేను ఎట్లా సాధ్యమైంది కూడా చెప్తాను. 2027లో జనగణన చేస్తున్నారు కదా, కులగణన చేస్తానని కూడా ఒప్పుకున్నాను. ఈ కులగణన ఇవాళ మొదలు కాదు. గతంలో 2011 జనాభా లెక్కలలో కులగణన చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. కానీ 1.5% తేడా ఉంది లెక్కలలో అని చెప్పి కులగణన ఆపి జనగణను బయట పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏమంటుంది? కులగణన చేస్తా ఉంటుంది. మొదలు కులగణన చేయనని, కానీ ఇప్పుడు కులగణన చేస్తా ఉంటుంది కదా. 2027 జనాభా లెక్కలలో ఏం చేయాలంటే జనగణన కులగణన చేయాలి, రాష్ట్రాల వారి జనాభా లెక్కలు తీయాలి. దాంతోపాటు రాష్ట్రాల వారి జనాభా లెక్కలతో పాటు జిల్లాల వారి కూడా జనాభా లెక్కలు, గ్రామాల వారి వస్తాయి కదా. అంతటా ఒకే తీరు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు శాలిని గారు ఈశాన్య భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ, ప్రత్యేక పరిస్థితులు చేసుకోవచ్చు అనేది ఆ సందర్భంగా పేర్కొన్నది ఏది మన సుప్రీంకోర్టు. మొన్న 2021లో ఒక మాట చెప్పింది సుప్రీంకోర్టు దీని మీద, ఈ రిజర్వేషన్ మీద. మీరు త్రిబుల్ టెస్ట్ పాస్ అయితే కనుక మొక్కుకోమన్నారు. త్రిబుల్ టెస్ట్ ఏమున్నది? మొదటిదేమో డెడికేటెడ్ కమిషన్ వేయాలి జనాభా లెక్కలు చేయాలంటే, సర్వేషన్ అనుకుందాం. తర్వాత ఆ లెక్కలు వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించే క్రమంలో రిజర్వేషన్ ఖరారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. రెండోది ఇంకో టెస్ట్. మూడో టెస్ట్ అతి ముఖ్యమైనది. సతీ సావిత్రి సినిమాలో లాగా పతి ప్రాణం దక్క అన్నట్టు మీరు ఏ రిజర్వేషన్ చేసినా, ఏ ఆట ఆడినా 50% మించొద్దండి. ఈ త్రిబుల్ టెస్ట్ లో మూడో టెస్ట్ ఇది. ఈ మూడో టెస్ట్ లో పాస్ కాలే కదా ఏ ప్రభుత్వం కూడా, కేంద్రము కాదు రాష్ట్రము కాదు. కనుక మూడో టెస్ట్ లో మీరు ఫెయిల్ అయింది అని చెప్పి 50% దాటిందని రాష్ట్ర హైకోర్టు అదే తీర్పిచ్చింది. కేంద్రం సుప్రీంకోర్టు కూడా నిన్నదే అన్నది 50% దాటుతున్నారు కదా, ఎట్లా సాధ్యం అవుతుంది, మీరు అక్కడికే పోండి, అక్కడిని తెచ్చుకోండి పోండి అన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే కొరివితో తలగొప్పుకున్నట్టు సుప్రీంకోర్టుతో మాట అనిపించుకొని వెనక్కొచ్చింది. ప్రభుత్వం చేసే పని 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇప్పటిదాకా అన్ని తప్పటడుగులు వేస్తుంది అంటున్నాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. సార్ గారు హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోదామని బయలుదేరండి ఒక ఆయన. కానీ ఆ దక్షిణం వైపు బెంగళూరు హైవే పోతున్నాను అనుకోండి, ఎటు పోతాడు? కర్నూలు వస్తుంది, అనంతపురం వస్తుంది, బెంగళూరు వస్తుంది, కన్యాకుమారి వస్తుంది. కానీ కరీంనగర్ అయితే రాదు కదా. వీళ్ళు పోయే పనేమో ప్రయాణమేమో దక్షిణానికి చేస్తున్నారు, మేము ఉత్తరానికి పోతున్నాం చెప్తున్నారు. సాధ్యం కాదంటున్నారు. వీళ్ళు చేసే పని మునుము తప్పి అన్ని తప్పుడు ప్రయత్నాలు చేసి సాధ్యం కాలేదని చివరికి ఏమంటారంటే కోర్టుల మీద నెట్టేసి రిజర్వేషన్లు, పాత రిజర్వేషన్లు అమలే చేస్తారు. అది కూడా చిక్కి అంటున్నాను. అది కూడా అది సాధ్యం కాదు. యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, అది కూడా సాధ్యం కాదు. ఇంతకుముందు మన కృష్ణాంజలి గారు చెప్పారు కదా, అక్కడ ఏమైంది, ఎందుకు సాధ్యంగా చెప్తాను నేను. రేపు పొద్దున రిజర్వేషన్ ఆల్రెడీ ప్రకటించున్నారు కదా, మా పంచాయతీ బీసీకి అయింది, మా మండలం బీసీకి అయింది అని వాళ్ళు తృప్తి పడ్డారు. ఇప్పుడు రిజర్వేషన్లు ఆట మొత్తం మొదటికి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏమో జనాభా లెక్కలు ఉన్నాయి కానీ దాని ప్రకారం చేస్తారు. కానీ బీసీ జనాభా లెక్కలు లేవు కదా, మళ్ళీ ఏం చేయాలి? లాటరీ తీయాలి. 42% రిజర్వేషన్ అంటే, లేకపోతే కుల పరంగా ఆలోచించాలి, ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు. ఆ లెక్కలు కూడా ప్రకటించలే కదా ఇప్పటిదాకా. ప్రజల ప్రైవసీకి భంగం అయ్యి ఈ కులగణన చేసిన లెక్కలు అంటున్నారు కదా, ఆ లెక్కలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉందో చెప్పలే. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. ఒక చాకలి, ఒక మంగలి, ఒక యానాది, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా బీసీలుగా వార్డు మెంబర్లు కూడా ఎన్నికలు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ బీసీలో కూడా ఆధిపత్య కులాలు, మళ్ళీ మొత్తం సమాజంలో ఆధిపత్య కులాలు కాదు, బీసీలో ఆధిపత్య కులాలైన గౌడ్స్, యాదవ్స్, ఈ పద్మశాలులు ఇటువంటి వాళ్ళు ఎన్నికైతున్నారు. మా వంతు ఎప్పుడు రావాలని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇందులో కూడా రిజర్వేషన్ కావాలని అంటున్నారు. అంటే బీసీలో ఇప్పుడు ఏబిసిడి ఉంది కదా, మాదిగలో కదా ఏబిసిడి రిజర్వేషన్ వర్గీకరణకి ఎట్లా ఒప్పుకున్నారు, ఇందులో కూడా మా వర్గీకరణలో మా వాటా తేల్చమని అంటున్నారు. అది తేలలే కదా. ఇంకో మాట కూడా వస్తుంది. 2011లో జనాభా లెక్కలు జరిగినప్పుడు మాత్రమే ఎస్సీ జనాభా ఉంది. 2021 జరగలేదు కరోనా వల్ల. ఇప్పటిదాకా జనాభా లెక్కలు జరగలేదు. ఎస్సీలు ఏమంటున్నారంటే, ఎస్సీ ఎస్టీలు ఏమంటున్నారంటే 2011 లెక్కల ప్రకారం మమ్మల్ని తీసుకుంటాను లెక్కలోకి, ఇప్పుడు 2024 లెక్కల ప్రకారం ఈ బీసీల జనాభా లెక్కలు చూసుకుంటే మేము నష్టపోతున్నాం కదా. అందుకని ఇక్కడ జరుగుతుందమ్మా, 30% దాటిండ్రు ఎస్సీ ఎస్టీ జనాభా. ఇప్పుడు 25% రిజర్వేషన్ మొత్తం కదా. రేపు ఇదే కనుక 2027లో జనాభా లెక్కలు వస్తే ఎస్సీ ఎస్టీలకు 30% వస్తుంది వాళ్ళకు. అది పోగా మిగిలిన బీసీలకు వస్తాయి అప్పుడు కూడా. అందుకనే ఇంకొక ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పుడు లెక్కలు చేసి కేంద్ర ప్రభుత్వమే డెడికేటెడ్ కమిషన్ వేసి, రెండో టెస్ట్ ఏమో రాష్ట్రాల వారి పంచి, రాష్ట్రాల్లో కూడా జిల్లాల వారి లెక్కలు తీసుకొని ఏ జిల్లాలో ఎక్కువ మంది ఏ వర్గం వాళ్ళు ఉన్నారో ఆ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలి. చూడండి, పార్లమెంట్ మన అసెంబ్లీ సీట్లు చూసుకుంటే ఖమ్మంలో ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది, 3 సీట్లు జనరల్. ఏది అసెంబ్లీ చూసుకుంటే వరంగల్లో ఎస్సీ ఎస్టీ 2 రిజర్వేషన్లు పోతాయి. మహబూబాద్ ఎస్టీకి పోతుంది, వరంగల్ ఎస్సీకి పోయింది.
అంటే కొన్ని జిల్లాల్లో ఆ జనాభాని బట్టి ఎస్సీ ఎస్టీల వాటా ఎంత ఉందో అంత ఇస్తున్నాం కదా, మరి బీసీల వాటా కూడా ఎప్పుడు తెలుస్తుంది? ఖచ్చితంగా జిల్లాల వారి జనాభా వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే దక్షిణ భారతదేశంలో బీసీలు ఎక్కువ, ఉత్తర భారతదేశంలో మనకు ఉత్తరప్రదేశ్ ఉంటే రాష్ట్రానికి వస్తే బ్రాహ్మణులు 19% మంది మన యాదవులు ఉన్నారు, 15% మంది బ్రాహ్మణులు ఉన్నారు, చూస్తున్నాం కదా. మరి అక్కడ చూసుకుంటే మరి ఈ రిజర్వేషన్ అక్కడ పనికిరావు కదా. రాష్ట్రాల వారి సమస్యలు ఉన్నాయి. కేంద్రం కనుక తలుచుకుంటే రెండు పార్టీలు ఒకటైతే బీజేపీ కాంగ్రెస్ కనుక చిత్తశుద్ధితో బీసీల రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే కేంద్రంలో ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ఈ మూడో టెస్ట్ అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత రేపు పొద్దున 9వ షెడ్యూల్ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని వీలు కల్పించి మాకెంతో మేమంతా నినాదాన్ని సాకారం చేయాలంటే రెండు జాతీయ పార్టీల దగ్గరనే అసలైన కీలకం ఉంది. తాళొచ్చే ఎక్కడ ఉంది? మాంత్రికుని ప్రాణం చిలకలో ఉన్నట్టు బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఆ తాళొచ్చే ఎవరి దగ్గర ఉందంటే కాంగ్రెస్ బీజేపీ దగ్గర ఉంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీని కార్నర్ చేయొచ్చు, కాదంటలేదు. కానీ అఖిలపక్షం తీసుకుపోయే క్రమంలో అఖిలపక్షాన్ని పిలిచే పద్ధతి కూడా ఉంటది కదా అంటున్నాను. ఇప్పుడు అవసరం ఏమడింది? కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంది. మరి అందరిని పిలవండి, ఎవరు రాలో చెప్తాను. ఇంకో మాట కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది, అంటే మా ప్రధానమంత్రి దగ్గర మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు కరోనా అంటున్నారు, బీజేపీ ఒత్తిడి చేసి తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయారు మన మోడీ గారి దగ్గరికి, కలుస్తలేడా? బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటలేరా? మోడీ గారి దగ్గర పోయింది కదా. మరి మోడీ దగ్గర పోయినప్పుడు ఒక్కసారి 2 సార్లు బీసీల సమస్య చెప్పిండా? చెప్పలే కదా. అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ అంట బీజేపీ అనంట, వీళ్ళేమో పోయి వస్తారట. అట్లాగా సమస్య. అపాయింట్మెంట్ తీసుకునేది అన్ని పార్టీలు అడగండి. ఇక్కడ తీర్మానం ఎట్లా చేసిండు, అసెంబ్లీలో తీర్మానం ఎట్లా చేసిండు, అట్లా చేయండి. నాది ఒకటే చెప్తున్నాను, మొన్న 30 సెప్టెంబర్లో జరగాయి అన్నాను. ఈ 2025 లోపల స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరగవు. 6 వారాలు పోతాయి, రైలు వెళ్ళిపోతుంది. 2026లో రాముడు ఎవడో రాకాసుడు ఎవడో, అప్పుడు జరగని చెప్పలేం. కానీ అన్ని పార్టీలు బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరినొకరు పేల్చుకుంటున్నారు. ఒక పార్టీ ఇంకో పార్టీ మీద పేల్చుకుంటున్నాయి. బీసీలు పల్లకి మోసే బోయినలాగా మిగిలిపోతున్నారు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఈ తెలంగాణ బంద్ కానివ్వండి, లేదంటే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం చూస్తుంటే బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడం కోసం మాత్రమే తెరపైకి వచ్చిన డ్రామా అని అనుకోవచ్చా? బంధు చేసే వాళ్ళు ఏమైనా డ్రామా చేయకూడదు. బంధు వాళ్ళ యొక్క వాళ్ళ ఆవేదన ఆక్రందన, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి బాధ. అందుకని బీసీ సంఘాలు చేసే వాళ్ళు బంధుకు. ఇక్కడ నాటకాలు ఆడుతుంది ఎవరు అంటే రాజకీయం. మీరు గమనించండి, ఈ ప్రక్రియ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. ఇది కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలు. మరి అది బీజేపీ కాదా అని అంటే మొదటి ముద్దాయి అయితే కాంగ్రెస్. ఎందుకు అని అంటే వాళ్లే ఆశలు కల్పించారు, వాళ్లే హామీలు ఇచ్చారు. మేము హామీలు ఇచ్చాం కాబట్టి మేము అమలు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చాము, మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం అని చెప్పుకుంటే సరిగ్గా ఈ వచ్చినటువంటి చిక్కుముడిని దీన్ని జటిలం కాకుండా ఈ చిక్కుముడి ఇప్పి మీరు ఇచ్చినటువంటి హామీ అమలు జరిపేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకే. మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమంటుంది, వీళ్ళు బీసీ భుజాల మీద తుపాకీ పెట్టేసి రామ్మోహన్ గారు చెప్పినట్టుగా బీజేపీని కాల్చాలనుకుంటారు. అంటే బీజేపీ మీదకి బీసీలందరినీ ఉసుగులిపితే అసలు దోషి ఫస్ట్ నువ్వు కదా, కాంగ్రెస్ కదా. మీరు హామీ ఇచ్చి అమలు చేయలేకపోతే మీ మీద ముందు ఫైట్ చేయాలి. బీజేపీ ఏమనుకుంటుంది, బీజేపీ ఏంటి, దీన్ని అమలు చేశారు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఇది, కాంగ్రెస్ తీర్మానం చేసింది అసెంబ్లీలో, కాంగ్రెస్ జీవోలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ ఇప్పుడు వెంటనే 42% ఇచ్చేస్తున్నామని కేంద్రంలో కానీ ఏ సమస్యను పరిష్కరించారనుకోండి, క్రెడిట్ ఎవరికి పోయింది, కాంగ్రెస్. మరి ఇప్పుడు రాజకీయంగా చూసుకునేది అందరూ రాజకీయం తప్ప ఎవరు కూడా నిజాయితీగా ఉండాలి, లేకపోతే బీసీలకు న్యాయం చేయాలి అనేటువంటి ఆ ధోరణి ఏ పార్టీకి లేదు. బీజేపీకి ఎందుకు ఉంటుంది? బీజేపీకి అసలే ఉండదు. బీజేపీ కూడా ఈ రోజున కాంగ్రెస్ క్రెడిట్ ఎందుకు రావాలి, కాంగ్రెస్ దోషిగా నిలబెట్టాలి, కాంగ్రెస్ మీద బీసీలందరూ తిరగబడాలి. మరి అది వాళ్ళ టార్గెట్. ఎందుకు అంటే ఈ బీసీలందరూ ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మన గెలుపు వచ్చింది. అది ముఖ్యమంత్రి ఎట్లా కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రధానమైనటువంటి హామీ ఇదే, బీసీలకి మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాం అని హామీని ఇచ్చి ఇప్పుడు దాన్ని అమలు చేయలేకపోతే బాధ్యత వహించాల్సింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అంటే బీజేపీ వైఖరిలో మాత్రము వీళ్ళ దగ్గర కూడా బీజేపీ కూడా చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన
అనేటువంటిది బీజేపీ మీద కూడా కొంత వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం. కానీ వాళ్ళు టార్గెట్ కాదుగా, ఇది అమలు చేయలేకపోతే ఫెయిల్ అయితే కాంగ్రెస్ పార్టీది కదా ఫెయిల్యూరు. కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీని అమలు చేయలేదు, చూడండి మీరందరూ ఓట్లేశారు, మరి ఇప్పుడు మీకు అన్యాయం చేసింది అని బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద చెప్పింది బీసీ. మరి బీసీలు ఇప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి, రాజకీయపరమైన నిర్ణయం సంగతి తర్వాత, ఇది అమలు జరిగేటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బీసీల మీద ఉంది. దీనికి ఇది తెలంగాణ వరకే ఉద్యమం పరిమితం అయితే ఈ ఉద్యమం ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా? వీళ్ళు అఖిల పక్షాన్ని ఎలా తీసుకెళ్ళదు, కాంగ్రెస్ తీసుకెళ్ళదు, బీజేపీ కూడా తీసుకెళ్ళదు. ఎందుకు? కాంగ్రెస్ ఏమంటది, కేంద్రంలో అధికారంలో ఉన్నవాడు బీజేపీ వాడు కదా, మేము పోతే అపాయింట్మెంట్ ఇస్తారో లేదో నువ్వు ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో, ఎస్ బీజేపీ మాకు సహకరించట్లేదు, బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. మీరే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలు తీసుకొని బీజేపీని కూడా రమ్మని మీరు అపాయింట్మెంట్ అడగండి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి. అది అడగకుండా నిజాయితీగా అదే ప్రయత్నం చేయకుండా బీజేపీ చేయాలి బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు అని రాజకీయ పరమైనటువంటి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రోజున పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నాకు తెలిసైతే ఈ సమస్య జటిలమైనటువంటి సమస్య, అలాగనే తీరకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. దీనికి పరిష్కారం అయితే మాత్రము ఉన్నటువంటి పరిష్కారం అయితే మాత్రం పాత రిజర్వేషన్ల ప్రాతిపదికనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. దానికి అనివార్యంగా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి బీసీల వైపు వస్తుంది. రాజకీయ పార్టీలు ఏంటంటే కోర్టు కాదన్నది అని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద చెబుతారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ మీద చెబుతారు. బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీసీలకు అన్యాయం చేశారు, మేము న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదాకా. మరి ఎవరి మాటలు నమ్ముతారు, ఎవరి మాటలు పెట్టారు, ఇంకా ఎన్నాళ్ళు మోసపోతారు బీసీలు అనేటువంటి విషయం బీసీల యొక్క వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటది. స్థానిక సంస్థల ఎన్నికలు అయితే మళ్ళీ సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పాత రిజర్వేషన్ పద్ధతిలోనే మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు ముందుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండదేమో. రైట్, రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నాం కొత్త పార్టీలు పెట్టిన వారు యువ నాయకులు కూడా బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు. ఇటు కవిత కావచ్చు, లేదంటే తీర్మాన్ మల్లన్న కావచ్చు, వీళ్ళు కూడా బీసీ నినాదాన్ని మరి చెప్తూ ఉన్నారు, బీసీలకు న్యాయం జరగాలి అని. మరి వీరు రాజకీయ మనుగడ కోసమే ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే నిజంగా బీసీలకు మద్దతుగా ఉంటున్నారు అనుకోవచ్చు? ఏడుతలేమే కదా, అంటే ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టు 60% వరకు బీసీలు ఉన్నారు, 57% ఉంది, 57.5% ఉన్నారు, అంటే దాదాపు 60% దగ్గరగా ఉన్నారు. బీసీ కులగణన సరిగ్గా జరిగితే 60% ఉంటారు. 60% ఓట్ల కోసం ఎవరైనా పోటీలు పడతారు కదా. గతంలో ముస్లిం ఓట్లు మావేని కొందరు అనుకునేవాళ్ళు, మనకు ఎస్సీ ఎస్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎస్సీ ఓటు బ్యాంక్ ఉండేది, ఇట్లా చూసాం. కానీ ఇప్పుడు అవి లేదు, కలగలిపిండు. అన్ని పార్టీలు అన్ని ఒకే తాను ముక్కరని ప్రజలకు అర్థమైంది. అన్ని పార్టీలు కూడా తమ తమ రాజకీయ పాపం గడుపుకోవడం, ఓటు బ్యాంక్ రాజకీయ నాయకులు నడుపుతున్నా అర్థమవుతుంది. కనుక నేను మీరు అన్న రెండు పార్టీలు ఏది తీర్మానాలను కానీ ఇటుపక్క కానీ మీ బీసీ ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారు. అందుకనే కదా ఇప్పుడు మొత్తం పోటీ అంతా బీసీ ఓట్ల కోసమే, 60% బీసీ ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. వాళ్ళు రేపు బాగా తెలుసు, మరి అఖిలపక్షం కూడా బీసీ అఖిలపక్షం సమావేశం అవుతుంది రేపు అనుకుంటాను అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అది చూస్తే ఎప్పుడు కూడా తామెంతో మేమెంతో మాకంత అనే ఒక చైతన్యం బీసీలో వచ్చింది. కానీ బీసీలో ఇంకొకరి చైతన్యం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందులో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళ జీవితంలో ఇంతవరకు ఒక వార్డు మెంబర్ కూడా గెలుచుకోలేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది విద్యా ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు 2 బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, అక్కడ జరిగింది 2 బిల్లులు ఉన్నాయి పెండింగ్లో. దీనికైతే సాధ్యం కాదంటున్నాను, అది అమలుగానే హామీని ఇచ్చారు. ఇప్పటికైనా రాజకీయ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఉన్నా లేకున్నా సాధించుకుంటున్నాను. నేను చెప్పాను కదా, సర్పంచ్లో ఉన్న వార్డు మెంబర్లలో మోస్ట్ 60% ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చట్టసభలో రిజర్వేషన్ లేవు కదా. అసలు డిమాండ్ మార్చి చట్టసభల్లో బీసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదు అనే మాట రావాలి కదా, అది లేదు. విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు రిజర్వేషన్ శాతం 27కి ఎందుకు పరిమితం కావాలి, ఎక్కువ వాదన కూడా కావాలి కదా. ఇవి విడిచిపెట్టిండ్రు, గుడుగుడు కొంచెం ఇక్కడనే ఆడుతున్నారు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు బోయిలు మన తక్కువ మంది ఉంటారు, కానీ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయితే మనం చూసాం. బీజేపీ నా మిత్రుడు పార్థసారథి గారు ఇది ఆదోని ఎమ్మెల్యే గెలిచారు. నేను అప్పుడెప్పుడు 15 ఏళ్ల క్రితం సలహా ఇచ్చాను, మీరు చిత్తూరులో గెలవలేరు, కర్నూలులో పోతే గెలుస్తారు. నిజంగా అనుకోకుండా బీజేపీలో చేరడం, ఆయన బీజేపీలో టికెట్ రావడం,
బోయిలు ఎక్కువ మంది ఉంటారు కర్నూలు జిల్లా ఆదోని కాన్స్టిట్యూన్సీలో గెలిచిండు కదా, చూస్తున్నాం కదా మనం. అందుకని ఏమంటారు అంటే బీసీల కుల చైతన్యం కూడా వచ్చింది, మా వాడిని మేము ఎందుకు గెలిపించుకోవద్దు అనే మాట వచ్చింది. బోయి ఎమ్మెల్యే ఇంతవరకు లేడు నాకు తెలిసి. మిగతా ఎస్సీ ఎస్టీలో చాలా మంది ఉన్నారు, బీసీలో చాలా మంది ఉన్నారు. అందుకనే కుల చైతన్యం పెరిగి ఇవాళ మా వాడిని ఎందుకు గెలిపించుకోవద్దు, మా వాడు రాజ్యాధికారంలో ఎందుకు ఉండొద్దు, చట్టసభలో ఎందుకు ఉండొద్దు అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది కనుక చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తానన్నమాట. ఇప్పుడు హామీ మీది అమలు మేమైనా చేయాలంటున్నారు. జరుగుతుంది ఏంటంటే, సరే కొత్త పార్టీలు వచ్చినాయి, వీళ్ళు కూడా బీసీ ఓటు బ్యాంక్ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తీర్మానం వల్ల కానీ కవిత కానీ, కవిత కొత్త పార్టీ ఏం పెట్టలేదు, జాగృతి ప్రకారం నడుస్తున్నది. కేసీఆర్ కోటను వాడుకోని అంటుంది. ఇక పార్టీ కాలేదు అది, అంటే తొండ ముదిరితే ఊసర వెళ్ళవద్దు అన్నట్టు పార్టీ కూడా చేసుకోవచ్చు, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పుడు జరిగేది ఏంటంటున్నా నేనంటే, రేపు పొద్దున ఈ ఎన్నికలు జరగాలంటే దానికి ఎన్నికలు జరగకుండా ఇప్పటికీ 1.5 years దాటిపోయింది. సర్పంచులు అయితే 20 నెలలు అయిపోయింది. జనవరి 31 నాటికి అయిపోయింది, ఇప్పటికి 20 నెలలు అయిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ వాళ్ళ పదవి దాటి కూడా 1 year అయిపోయింది. జూన్కే 1 year అయింది, అది 15 నెలలు అయిపోతుంది. ఇప్పుడు 2300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఆగిపోయినది. ఏది గత 2 ఏళ్ళకి ఎన్నిక జరిగినందువల్ల ఇవన్నీ ముంచుకొస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్నది, వాటికి సాధ్యంగా అవుతలేదు. పాత రిజర్వేషన్లకు పోతే ఇంత తతంగా ఎందుకు నడిపించినట్టు, ఆశలు మాకు ఎందుకు పెట్టినట్టు అని బీసీలు ఫస్ట్ తిరగబడేది కాంగ్రెస్ పార్టీ మీదనే. అందుకనే ఎన్నికల వాయిదా తప్ప ఇంకో మార్గం లేదు వీళ్లకు. ఎన్నికలు జరిపితే పాత రిజర్వేషన్ ప్రకారం, మరి గతంలో కేసీఆర్ చేసింది అదే కదా. ఇవన్నీ ఆలోచించే 1 year తర్వాత మేము కోర్టుకు వెళ్ళాం. ప్రజా సంఘాలన్నీ కోర్టుకు వెళ్తే ప్రతిసారి కోర్టుకు వెళ్లకుండా స్థానిక ప్రభుత్వాలు ఎలక్షన్ జరుగుతాయి. దానికి కారణం ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏమో వితిన్ 6 months జరుగుతాయి. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు, ఆయన చనిపోయిన 6 నెలలలోపు ఎలక్షన్ రాలేదు. దానికి ఏంటంటే డిలిమిటేషన్, రిజర్వేషన్లు ఆల్రెడీ ఖరారు అయి ఉంటున్నాయి. ఇక్కడ అట్లా కాదు. 73వ రాజ్యాంగ సవరణ లోపం ఏంటంటే డిలిమిటేషన్, రిజర్వేషన్ల ఖరారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ తో ఎన్నిక జరపన్నారు. అది సమస్య వస్తుంది ఇక్కడ. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కాన్సెప్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి శాంతి భద్రతలు రాష్ట్ర ఎన్నికల కమిషనే కదండి, ఎన్నికలు నిర్వహించేది కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనే. దానిలో అది కూడా స్వతంత్రత ఉన్న కమిషన్, అది కూడా దాన్ని తప్పట్టా నేను. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి మొన్న టైం ఇచ్చింది ఎందుకు శాలిని గారు, మొన్న మన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పించుకుంటూ మీకు ఎంత టైం కావాలా, వీళ్ళు పెట్టుకునే టైం ఎంత టైం కావాలి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. 1 month సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం డిలిమిటేషన్, రిజర్వేషన్ ప్రకటించడానికి. మీకు ఎంత టైం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎలక్షన్ కమిషన్ అవి ఇచ్చినాక 2 నెలలు అన్నది కదా. నెల కాగానే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాల్సి ఉండే, స్వతంత్ర ఎన్నికల కమిషన్ కదా. నెల అయిపోయింది, మీ టైం అయిపోయింది, మా టైం మొదలైంది, మేము లిమిటేషన్ మొదలైంది, మీ హైకోర్టుకి ఏం సమాధానం చెప్పాలి అని ఒక్క ఉత్తరం రాసిండ్రా. అన్ని విమర్శించి మేము పెట్టినాం. ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టినాం. మీరు 2 నెలలు ఊరిక కూర్చున్నారు, 2 రోజుల్లో రిజర్వేషన్ ఖరారు కానీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు, షెడ్యూల్ విడుదల చేస్తారు. ఇది తప్పు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బత్తాలు పలికినట్టు కదా. అక్కడ ఎలక్షన్ కమిషన్ అట్లాగే ఉంది, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అట్లాగే ఉన్నది. 75 లక్షల మందికి 10,000 చొప్పున బీహార్లో ఎన్నికల లంచం ఇచ్చేదాకా ఆగింది కదా, నోటిఫికేషన్ ఇష్యూ చేయకుండా. చూసినాం కదా మనం. నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా అట్లాగే ఉన్నది, అధికార పార్టీకి వంత వాడుతున్నది. 22 నవంబర్ ఎలక్షన్ జరిగేది ఉంటే మొన్నటి దాకా షెడ్యూల్ విడుదల ఎందుకు చేయలేదు? మోడీ ప్రభుత్వానికి సరిగ్గా ఏది వాళ్ళు అన్ని పర్యటన పూర్తి కావాలి, మోడీ గారు పర్యటించాలి, వేసే లంచం వేసేయాలి. ఇటుపక్క కూడా తక్కువేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇస్తుంది? ఇప్పుడు ఇండి కూటమి ప్రతి నెల 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అంటున్నది. అంటే వీళ్ళు ఇచ్చేది లంచమే, వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇస్తామంటున్నారు, అంతే తేడా. ఇక్కడ కర్ణాటకలో మొదలైన దుర్మార్గం మొదలైంది. కర్ణాటక నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సూపర్ 6, అక్కడ నుంచి మనకు జమ్మూ కాశ్మీర్, అట్లాగే హర్యానా, మన మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, ఇప్పుడు బీహార్ మనది కూడా. అందుకనే ఈ ఉచిత ఎన్నికలలో పెట్టే హామీలన్నీ కూడా సమీక్షించాలని కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ మనకు ఆర్డర్ ఇచ్చిందమ్మా. అది కూడా మనం గమనించాలి. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఏమన్నదంటే, మీరు పంచాయతీ ఎన్నికల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లా పరిషత్లో ఇస్తే మీరు ఇచ్చే హామీలకు శాంటిటీ ఉండాలి, మీరు ఇచ్చే హామీలకు బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలి అని ఇచ్చింది. అది మంచిది అంటున్నాను నేను. కానీ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతుంది. ఎన్నికల కమిషన్ కూడా తప్పు చేస్తున్నది. కోర్టులు కూడా ఈ తీర్పులో చాలా జాప్యం చేసింది. ఎన్నికల కమిషన్కి అవకాశం ఇచ్చిందే హైకోర్టు. తెల్లారితే నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది, ఈ లాభం లేదంటే కూడా కానీ అనుకోండి, తెల్లారి వాయిదా వేసిన తెల్లారికి ఇప్పుడు ఏమైంది, ఆట మొత్తం ఆగిపోయింది. ఆట ఆగింది కానీ కొనసాగాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చట్టం చేయాలి. లేదనుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారు 2018లో 19లో ఎట్లా ఎన్నికలు జరిపిందో పాత రిజర్వేషన్ ప్రకారం పోతే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ జరుగుతుంది, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణాంజనేయులు గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి.
ఇది వాళ్ళకి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.